రాకాలోకంకి స్వాగతం. ఇప్పుడు కేవలం భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా భారత చైనాల సరిహద్దు దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్తతల గురించి మాట్లాడుతోంది. గాల్వన్ లోయలో జరిగినటువంటి సంఘటన, భారతదేశానికి చెందినటువంటి 20 మంది సైనికులు అమరులయ్యారు. అదేవిధంగా చైనాకు చెందినటువంటి 30 నుంచి 50 మంది మధ్యలో సైనికులు చనిపోయారు. ఈ రెండు సంఘటనల తరువాత ఒకసారి భారత చైనా సంబంధాల మీద ప్రపంచమంతా కూడా దృష్టి పెట్టింది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే 135 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది, 145 కోట్ల జనాభా చైనాలో ఉంది. ఈ ఇద్దరూ కలిస్తే దాదాపు కొద్దిగా అటు ఇటుగా 300 కోట్ల మంది జనాభా యొక్క భవిష్యత్తుతో ముడిపడ్డటువంటి సంఘటన ఇది. 2050 నాటికి ఆర్థిక శక్తులుగా, ఎకనామిక్ సూపర్ పవర్స్గా ఎదగవలసినటువంటి రెండు దేశాలు ఈ ఘర్షణలో ఉండడం అనేది ప్రపంచానికి ఆందోళన కలిగించేటటువంటి సంఘటన. అయితే గాల్వన్ లోయలో ఏం జరిగింది? అసలు ఎందుకు ఇంత రక్తపాతం జరిగింది? ఎందుకు ఇన్ని ప్రాణాలు కోల్పోయాయి? అసలు గాల్వన్ లోయ అంటే ఏమిటి? ఆ లోయ ప్రాధాన్యం ఏమిటి? దీని గురించి మనం ఇవాళ మాట్లాడదాం. గాల్వన్ లోయకి ఆ పేరు చాలా విచిత్రమైన పద్ధతిలో దానికి ఆ పేరు వచ్చింది. గులాం రసూల్ గాల్వన్ అనేటువంటి లడాఖీ ముస్లిం యువకుడు, సాహసయాత్రలు చేయటంలో పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన ఈ నది ఒకటి ఉంది, దాదాపు 80-90 కిలోమీటర్ల పొడవైనటువంటి నది. ఈ నదికి నేను ఎదురుతాను అని చెప్పి నదీ మార్గం అంతా కూడా నడిచి ప్రయాణం చేసి నదీ మార్గాన్ని పూర్తిగా ఆయన పరిశోధన చేశాడు, అన్వేషణ జరిపాడు అక్కడ అన్నమాట. నది ఎలా వెళ్తుంది, ఎలా మలుపులు తిరుగుతుందని. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అతన్ని ఆ చుట్టుపక్కలే ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత పీఠభూమి ఏదైతే ఉందో అక్కడ తమ సర్వేలో వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ పిల్లవాడి యొక్క, ఈ గులాం రసూల్ గాల్వన్ అనే పిల్లవాడి యొక్క సాహసోపేతమైనటువంటి చర్యలకి గుర్తింపుగా ఆ నది పేరు గాల్వన్ అని పెట్టారు. ఈ గాల్వన్ నది నేడు చైనా కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ప్రారంభమై ఉత్తర దిశగా వెళ్ళిన తరువాత అది ప్రస్తుతము భారత అధీనంలో ఉన్నటువంటి భూభాగంలోకి వస్తుంది. భారత అధీనంలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మన దేశంలోకి ప్రవేశిస్తుంది. సో ఇది నది యొక్క గతి అన్నమాట. ఈ నది గతి ప్రాధాన్యం ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గాల్వన్ నది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత షోక్ నదితో కలుస్తుంది. ఈ షోక్ అనేటటువంటి నది కూడా చాలా కీలకమైనటువంటి నది. ఎందుకంటే గతంలో లడాఖ్ నుంచి కానీ కాశ్మీర్ నుంచి కానీ యాత్రికులు కాష్గర్, అంటే నేడు చైనాలో ఉన్నటువంటి కాష్గర్కి కానీ ఉరుంకీకి కానీ వెళ్ళాలన్నట్లయితే వాళ్ళు ఈ దారిన వెళ్ళేవారు. నది పూర్తిగా చలికాలంలో మంచు గడ్డకట్టిన సమయంలో గుర్రాలతో ఈ దారిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కాబట్టి షోక్ నది ఒక్కోసారి హఠాత్తుగా వరదలు రావడము, లేకపోతే మంచు కరగటం వల్ల అనేక మంది చనిపోయేవారు. అందుకనే ఆ నదిని షోక్ అంటే డెత్ అని అర్థం, రివర్ ఆఫ్ డెత్ అంటే మృత్యు నది అన్నటువంటి పేరు దానికి వచ్చిందనమాట. సో ఈ షోక్ నది ఆ తర్వాత గాల్వన్లు కలిసే చోటనే ఇప్పుడు పూర్తిగా ఘర్షణ జరుగుతోంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి దాదాపు ఈ రెండు నదులు కలిసే ప్రాంతానికి ఒక 16-17 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ చెక్ పోస్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది, PP-15 అంటారు దాన్ని. అక్కడ ఘర్షణ జరిగిందనమాట. సో ఎందుకు చైనా ఇక్కడ ఘర్షణకు పాల్పడింది? దీని మూలాల్లోకి వెళ్ళాలన్నట్టయితే 1950స్లో చైనా టిబెట్ నుంచి కాష్గర్ వరకు, అంటే నేడు చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కాష్గర్ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేసింది. దాదాపు 1000 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డును నిర్మాణం చేస్తున్నప్పుడు 176 కిలోమీటర్ల రోడ్డు భారత భూభాగం నుంచి వెళ్తోంది. 176 కిలోమీటర్స్ రోడ్డు మన భారత భూభాగంలోంచి వెళ్ళింది. మన దేశానికి, మన పాలకులకు, అప్పటి ప్రధానమంత్రికి, మన గూఢచర్య వర్గాలకు ఎవరికి తెలియలేదు. రోడ్డు పూర్తిగా నిర్మాణమై 1956లో ఇనాగరేట్ అయ్యేంత వరకు కూడా భారతదేశానికి ఈ విషయం తెలియదు. ఆ తరువాత నుంచి చైనా ప్రయత్నం ఏంటంటే ఈ రోడ్డు పైన భారతదేశం నుంచి ఎలాంటి అటాక్ జరగకూడదని చెప్పి తన సరిహద్దును ముందుకు మారుస్తూ వచ్చింది.
1956 ప్రాంతంలో తన సరిహద్దు కొంచెం ముందుకు చొచ్చుకొచ్చి నేడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నటువంటి దానికన్నా కాస్త ముందుకొచ్చి గాల్వన్ లోయలో తిష్ట వేశారు. ఎందుకంటే ఈ గాల్వన్ లోయలో ఈ నది మన దేశంలోకి, ప్రస్తుతం మన అధీనంలో ఉన్న భూభాగంలోకి ప్రవేశించే చోట చైనా తిష్ట వేసింది. అయితే 1962 యుద్ధ సమయంలో కూడా మొట్టమొదట యుద్ధం ప్రారంభమైనటువంటి ప్లేసెస్లో ఒకటి గాల్వన్కి దక్షిణాన ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్లో, ఉత్తరాన ఉన్నటువంటి గాల్వన్లో, ఆ తర్వాత ప్యాంగాంగ్ సో అంటే ప్యాంగాంగ్ చెరువు ఏదైతే ఉంది, ఈ 3 చోట్లనే యుద్ధం జరిగింది 1962లో కూడా. కాబట్టి చైనా 1962 నుంచి చేస్తున్న ప్రయత్నం ఏంటంటే సరిహద్దును ముందుకు జరుపుతూ గాల్వన్ నదికి తూర్పు వరకు మాత్రమే చైనా ఉండేది. ఇప్పుడు క్రమేపీ 1962 ఆ తరువాత నుంచి గాల్వన్ నదికి పశ్చిమం వైపు వచ్చేసింది. ఈ పశ్చిమం వైపు అంటే గాల్వన్ నది ఎల్ఏసీగా ఉండవలసినటువంటి దాన్ని గాల్వన్ నది దాటి వచ్చేశారు. కాబట్టి ఇప్పుడు చైనా ప్రయత్నం ఏంటంటే మరింత ముందు సరిహద్దుని ముందుకు జరపటం. ఇప్పుడు గాల్వన్ షోక్ కలిసే చోట భారతదేశం రోడ్ల నిర్మాణం చేపట్టింది, భవనాల నిర్మాణం చేపట్టింది. దీనివల్ల చైనా ఈసారి ఘర్షణకు పాల్పడింది. అయితే ఈ గాల్వన్ లోయ అసలు ఎందుకు ఇంతమంది చనిపోయారు? ఇది మనకు సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకంటే 1975 నుంచి ఒక్క తూటా కూడా పేలనటువంటి ప్రాంతంలో ఇన్ని మరణాలు ఎలా సంభవిస్తాయి? ఇటు చైనా ఇటు భారత్ కలిపి దాదాపు 60 నుంచి 80 మంది చనిపోయారన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ ప్రకటించింది, కానీ చైనా ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారన్నటువంటి సంఖ్యను కూడా బహిర్గతం చేయలేదు. ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే ప్రస్తుతము లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ఇరు దేశాలు వెనక్కి వెళ్లాల్సినటువంటి ఒప్పందం జరిగింది. అయితే ఈ గాల్వన్ లోయలో ఈ ఘర్షణ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒక కొండ మీదకు వెళ్ళే మార్గం. ఇది కొండ మీదకి దాదాపు 14,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ కేవలం 5 అడుగుల వెడల్పు ఉన్నటువంటి దారి ఉంది. క్రిందంతా కూడాను అగాధము. సడన్గా దాన్ని హైట్ డ్రాప్ అయిపోతుంది. అంటే 180 అడుగుల వరకు కూడా డ్రాప్ అవుతుంది. ఆ క్రింద భాగంలో అంతా కూడాను చాలా మొనదేలినటువంటి రాళ్ళు ఉన్నాయి. పక్కనే షోక్ నది అంటే గాల్వన్ నది ఉంటుంది. నది ప్రస్తుతము -0 డిగ్రీ టెంపరేచర్లో ఉంది ప్రస్తుతం. కాబట్టి అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొంచెం గట్టిగా తోసినటువంటి సందర్భంలో అటువైపు ఇటువైపు కూడా సైనికులు క్రింద పడటం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాదాపు ఒకరి వెనక ఒకరు మాత్రమే నడవగలిగినటువంటి ప్లేస్లో దాదాపు 200-300 మంది తోపులాట జరపటం వల్ల అక్కడ నుంచి జారిపడ్డ వాళ్ళు 180 అడుగులు క్రింద పడి చనిపోయారు. తూటాలు కాల్చటం వల్ల ఒక్కరు కూడా చనిపోలేదన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది తోపులాట వల్ల మాత్రమే జరిగినటువంటి సంఘటన కాబట్టి క్రింద పడిన వాళ్ళలో చాలామంది తీవ్ర గాయాలైనాయి. వాళ్ళకి అప్పటికప్పుడు ఘర్షణ రాత్రిపూట జరగడం వల్ల వైద్య సహాయం అందడంలో ఆలస్యం జరిగింది. అదేవిధంగా మంచు వాతావరణం కాబట్టి గాయాలు చాలా తొందరగా ఇన్ఫెక్షన్కి గురైనాయి. కొందరు డైరెక్ట్గా నదిలో పడ్డారు. నదిలో పడ్డటువంటి వాళ్ళు నది వేగానికి కొట్టుకుపోయారు. ఈ సమయంలోనే మనకు సైనిక వర్గాల నుంచి మాట్లాడిన తరువాత మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము చైనీస్ సైనికులు ఎక్కువగా నిలబడి ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక చర్య విరిగిపడటం వల్ల చాలామంది కింద పడిపోయారు. చైనీస్ క్యాజువాలిటీస్ అంటే చైనా మృతుల్లో ఎక్కువ మంది ఆ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు పగిలిపోవటం వల్ల కింద పడి చనిపోయారు. కాబట్టి అక్కడి జాగ్రఫీని తెలియకుండా మన టీవీ ఛానల్స్లో చాలా చోట్ల కూడాను మైదాన ప్రాంతంలో ముఖ్యంగా పాంగాంగ్ నది దగ్గర జరుగుతున్నటువంటి ఘర్షణ వెనక మీకు చెరువు కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూపిస్తున్నారు. గాల్వాన్కి సంబంధించినటువంటి విజువల్స్ ఎవరి దగ్గర లేవు. అక్కడి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి అంత ఎత్తు నుంచి పడడం వల్ల ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినాయి. చైనా అయినప్పటికీ భారతదేశానికి అయినప్పటికీ. కాబట్టి సరిహద్దులో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ని చైనా తుంగలోకి తొక్కే ప్రయత్నాన్ని
ప్రయత్నాన్ని చేసింది, దాన్ని నిరోధించే ప్రయత్నంలో ఈ తోపులాట జరిగింది, దానివల్ల ఈ క్యాజువాలిటీస్ జరిగినాయి. కాబట్టి గాల్వన్ యొక్క జాగ్రఫికల్ పొజిషన్, దాని టెరెయిన్, అక్కడ భౌగోళిక పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం. పడిపోయిన వాళ్ళు నేరుగా 180 అడుగులు క్రింద పడ్డారు. దీనివల్లనే మరణాలు చాలా ఎక్కువగా సంభవించినాయి. ఇది యుద్ధం కాదు, కేవలం తోపులాట మాత్రమే జరిగింది. అందుకనే ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుధవారం సాయంత్రం మాట్లాడుకున్నారు. పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా ఏ రకంగా పరిస్థితిని శాంతపరచాలన్నటువంటి విషయం మీద ఇరువురు చర్చ జరిపారు. మనము గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ సమయంలో యుద్ధం అటు భారతదేశానికి ఇటు చైనాకి రెండిటికి కూడా మంచిది కాదని చెప్పుకున్నాము. కాబట్టి గాల్వన్ లోయలో జరిగినటువంటిది అక్కడే భౌతిక పరిస్థితులు, అక్కడ జాగ్రఫికల్ ఫీచర్స్ వల్ల, టెరెయిన్ వల్ల ఈ ప్రమాదం ఇంత పెద్దగా జరిగిందన్నటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. రెండవది, ఇరు దేశాలు కూడాను ఘర్షణ కన్నా కూడా శాంతియుత పరిస్థితుల్ని ప్రస్తాపించే దిశగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. గమనించవలసినటువంటి మూడవ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు రెండు కాబోయే సూపర్ పవర్స్ కానీ ఎగ్జిస్టింగ్ సూపర్ పవర్స్ కానీ పక్కపక్కన ఉండి పోరాడుకున్నటువంటి ఘటన లేదు. రష్యాకి అమెరికాకి మధ్య ఒక ఖండం తేడా ఉంది, మధ్యలో ఒక మహాసముద్రం ఉంది. ప్రపంచంలో జరిగినటువంటి అన్ని మహాశక్తుల మధ్య పోరాటాలు ఈ రకంగానే జరిగినాయి. కానీ మొట్టమొదటిసారి కాబోయే రెండు సూపర్ పవర్స్ పక్కపక్కన ముఖాముఖిగా ఉండి సరిహద్దును షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని మనం దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాలకు కూడాను యుద్ధం అనేది మంచిది కాదు, ఈ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి గాల్వన్ వ్యాలీ యొక్క భౌగోళిక స్థితిని, అక్కడ జరిగినటువంటి సంఘటన యొక్క వాస్తవ స్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అర్థం చేసుకోలేకపోయినట్లయితే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ కూడా దయచేసి పంపించండి.